సాహితీ మిత్రులందరికీ తెలుగు కథాస్రవంతికి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం. వీడ్కోలు సీరియల్ నవల రచన దర్భా లక్ష్మీ అన్నపూర్ణ. ఈ సీరియల్ నవల ఆంధ్రభూమి మాసపత్రికలో అనుబంధ నవల్లో 2 నెలలు ధారావాహికంగా వచ్చిందనమాట. ఇది నవలల పోటీల్లో 10,000 రూపాయల బహుమతిని కూడా గెలుచుకుంది. మరి తదుపరి భాగంలో కథలోకి వెళ్ళిపోదామా? 2 నిమిషాల నిశ్శబ్దం తర్వాత అంది శశిరేఖ మళ్ళీ. మొదటి రోజు వినగానే ఉన్న బాధ ఇప్పుడు నాలో లేదేమో అనిపిస్తోంది. ఈ ఆలోచన కూడా నాలో అపరాధభావాన్ని కలిగిస్తోంది. ఎంతసేపు పిల్లల భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలన్న తపనే మనసంతా ఆవరించి ఉన్నట్టుగా ఉంటోంది ఒక్కోసారి. శశిరేఖ నిర్లిప్తంగా అంది. మనిషి ప్రకృతికి కొన్ని ధర్మాలంటూ ఉంటాయని ఆ భగవంతుడే నిర్దేశించాడు. దానికి ఎవరు అతిథులు కారు. నీకో మాట చెబుదామని వచ్చాను. ఎల్లుండి మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాం. నువ్వు తప్పకుండా రావాలి. మనస్సుకి ధైర్యం చెప్పుకుని మనుగడని సాగించటానికి ప్రయత్నించాలి. మనస్సు బలహీనమైతే శరీరము బలహీనమైపోతుంది. నీకు కూడా అనారోగ్యం వస్తే ఆ ఇంట్లో నిలబడేదెవరు? వాణి వెళ్ళిపోతూ మరీ చెప్పింది తప్పకుండా రావాలని. స్నేహితురాలని ఈ ప్రపంచంలోకి తీసుకురావాలనే తాపత్రయంలో ఆ ఇంట్లో తన కారణంగా చిన్న తుఫాను చెలరేగబోతోందని ఆమె ఊహించలేకపోయింది. ఆ మర్నాడు ఆనంద్ ఆఫీస్కి వెళ్ళిపోతుంటే అనిపించింది శశిరేఖకి. ఎందుకో గాని తనకి ఆనంద్కి మధ్య ఇప్పుడు దూరం పెరిగిపోతున్నట్టుగా అనిపించింది. మౌనం, బాధ వాటికి కారణమా అనిపిస్తోంది. అప్పుడప్పుడు ఆనంద్తో ఆనందంగా ఉండే క్షణాలు దొరుకుతున్న మరుక్షణం ఇది శాశ్వతం కాదుగా అన్న భావన అశనిపాతంలా తగులుతోంది. ఆ స్థితికి ఆ రోజంతా కళ్ళనీళ్ళు పెట్టుకుంటేనే ఉంటుందామె. ఎవరికీ కనిపించకుండా ప్రేమంటే ఇదేనా? ఆ ప్రేమలో సౌఖ్యం, ఆనందం ఉన్నంతవరకేనా? అలాంటప్పుడు మాత్రమే తనలో చాలా చాలా ప్రేమ నిక్షిప్తమై ఉందనుకోవటంలో గొప్పతనం ఏముంది? తనకి ఆనందం మీద ఉన్న ప్రేమ ఎలాంటిది? మనిషి అసలు నైజం ఇలా ఉంటుందా? అటువంటి ఆలోచన తప్పు అని తెలుసుకుని మామూలుగా ఉండాలనుకున్నా అది తనలో సహజంగా వచ్చింది కాదుగా. అతి సాధారణమైన వ్యక్తిగా మాత్రమే తను మసులుకోగలదేమో. తనది అసాధారణమైన వ్యక్తిత్వం కాదు. పరిస్థితుల ప్రభావానికి, ప్రకృతి ప్రభావానికి లొంగిపోవటమే తనకి చేతనవును. తన మనసు మళ్ళీ మామూలుగా ఈ ప్రపంచంలో మసలాలని కోరుకుంటోంది. ఈ బాధని ఎంతకాలమో తను ఇలా భరించలేననిపిస్తోంది. అందుకు తనకి తెలియకుండానే తన మనస్సుకి ధైర్యం చెప్పుకుంటూ దానిని కూడదీసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఆనంద్తో తన జీవితం అంతా సాగిపోతే బావుండుననిపిస్తోంది. దానిలో ఎన్ని కష్టాలు వచ్చినా తను ఎదుర్కొంటుంది. ఆనంద్ తనకు తోడుగా ఉంటే చాలు. ఇలా అప్పుడప్పుడు శశిరేఖలో ఆత్మవిమర్శన చెలరేగుతోంది. దృశ్యం మారింది. ఆ రోజు శశిరేఖ వాణి ఇంటికి సత్యనారాయణ వ్రతానికి వెళ్ళటానికని తొందరగా స్నానం చేసి సిద్ధమవుతోంది. పార్వతమ్మ గారికి కోడలిలో ఆ మార్పు ఎంతో ఆనందంగా అనిపించింది. మామూలుగా రోజు అయితే ఈ పాటికి తన ఆఫీస్కి వెళ్ళేదాకా ఏదో పిల్లల పని అయిందనిపించి వాళ్ళని స్కూలుకి పంపించి స్తబ్దుగా కూర్చుండిపోయే శశిరేఖ తను ఇంకా ఆఫీసుకి వెళ్లకుండానే స్నానం చేసి రావటం, అది తలారా ఆనంద్కి కించిత్ ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కూడా కలిగించింది. శశిరేఖ చెబుదాం అనుకునేలోపే ఆనంద్ అడిగాడు. ఎక్కడికో వెళ్ళటానికి సిద్ధమవుతున్నట్టుగా ఉన్నావు? ఎక్కడికి శశి? అడిగాడు ఆనంద్ బీరువాలో నుంచి చీర తీసుకుంటున్న శశిరేఖతో. బీరువాలోంచి చీర తీసుకుని భర్త దగ్గరికి వచ్చి చెప్పింది విషయం. ఉత్సాహంగా ఉండాలి శశి అని పదే చెప్పే ఆనంద్ తను చెప్పిన మాట విని సంతోషపడతాడనుకుంది. అలాగే జరిగింది కూడా. భార్య చేతిలో చీర చూశాడు ఆనంద్. ఆ చీర అంటే శశిరేఖకి చాలా ఇష్టం. చాలా రోజుల తర్వాత శశి మొహం మామూలుగా ఉంది. వెళ్ళిరా, ఎన్నాళ్ళని ఇంట్లో దిగులుగా కూర్చుంటావు అన్నాడు. ఆ మాట మనస్ఫూర్తిగా అంటున్నాడనే అనిపించింది ఆమెకి. మీరు ఆఫీసుకి వెళ్ళరా? తీరుబడిగా కూర్చున్నట్టుగా ఉన్న ఆనంద్ని అడిగింది శశి. వెళ్తాను, ఎందుకు వెళ్ళను? మెడికల్ లీవ్ అయినా అప్పుడే ఇవ్వరుగా. ఒంట్లో ఇంకా ఓపిక ఉందిగా అంటారు అన్నాడు. ఆ మాటలు శశిరేఖకి చురుక్కుమన్నట్టుగా అనిపించాయి. ఆనంద్ వైపు దిగులుగా చూసింది. చప్పున అన్నాడు, మళ్ళీ దిగులుగా పెట్టేయకు మొహం. చాలా రోజుల తర్వాత మామూలుగా ఉన్నావు.
వెళ్ళిరా, నేనిప్పుడు ఆలస్యంగా వెళ్ళినా బాసేమీ అనడు, సింపతి అన్నాడు. వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉన్న పువ్వుల దండ తెచ్చి కోడలి జడలో తురిమింది పార్వతమ్మగారు. కోడలికి అభిముఖంగా నిలబడుతూ, లక్ష్మీదేవిలా ఉన్నావు, ఎప్పుడూ ఇలాగే కళకళలాడుతూ ఉండాలి నువ్వు, మనస్ఫూర్తిగా అన్నారావిడ. శశిరేఖ చిరునవ్వు నవ్వింది. ఆ దృశ్యం ఆనంద్ కంట పడనే పడింది. తల్లి మాటలు చెవిన పడ్డాయి. ఆ క్షణంలో అతనికి ఆ దృశ్యం ఇష్టంగానే అనిపించినా, ఆ మాటలు మధురంగానే అనిపించినా, తర్వాతి కాలంలో వాటికి విపరీతార్థాలు తీస్తాడని వాళ్ళకీ తెలియదు. ఆనంద్ కూడా తన గురించి తను అలా ఊహించనైనా ఊహించలేకపోయాడు. పువ్వులు పళ్ళు తీసుకుని ఇద్దరికీ వస్తానని చెప్పి బయలుదేరింది శశిరేఖ. ఆమెకు ఆ క్షణంలో ఒక కొత్త అద్వితీయ ప్రపంచంలోకి వెళ్తున్నట్టుగా అనిపించింది. ఆనంద్ ఆఫీస్కి వెళ్ళటానికి బూట్లు వేసుకుంటూ అన్నాడు, ఇప్పటిదాకా మన రజనీకి తన అన్నయ్య అర్ధాయుష్కుడు అయిపోయాడని తెలియదు. అది అసలే సున్నిత మనస్కురాలు, చెప్పాలంటేనే భయంగా ఉంది, చెల్లెల్ని జ్ఞాపకం చేసుకుంటూ అన్నాడు. అసలు విషయం బయటపడిన 10 రోజుల తర్వాత తల్లి రజనీకి విషయం తెలియజేద్దాం, ఒకసారి వచ్చి చూసి వెళ్తుంది అంటే తనే వద్దన్నాడు. అప్పుడే తొందరే ఉందమ్మా, నేను ఇప్పుడే వెళ్ళిపోవటం లేదు కదా, అది కూడా వచ్చి దుఃఖపడిపోతుంటే చూసి భరించే ఓపిక నాకు లేదు, తర్వాత ఎప్పుడో చెబుదాంలే, అది వచ్చి నాకు చెయ్యగలిగిన సహాయం ఏమీ లేదు అన్నాడు. ఇప్పుడెందుకో చెల్లెలు జ్ఞాపకం వచ్చింది. తన కోసం దుఃఖించేవాళ్ళని తనకి తెలియకుండానే తన మనసు కోరుకుంటుందని ఆనంద్కి తెలియదు. కొడుకు మాటకి అక్కడే కూర్చుని ఉన్న పార్వతమ్మగారు అన్నారు, రేపో ఎప్పుడో వస్తుంది రజని. ఎందుకు? ఏదో అనుమానం రాగా చప్పున అడిగాడు. నేను ఉత్తరం రాశాను, ఫోన్లో చెప్పే ధైర్యం లేకపోయింది. అన్నగారి బాధని అది పంచుకోవాలి, తిరిగి ఫోన్ చేయొద్దు, నీ ప్రశ్నలకి సమాధానం చెప్పే శక్తి ఇక్కడ ఎవరికీ లేదు, నీకు వీలున్నప్పుడు రమ్మనమని రాశాను. ఈ విషయం నాన్నగారికి తెలుసు, కొడుకు తన మీద మండిపడతాడేమోనని భయపడుతూ అన్నారావిడ. చిత్రంగా ఆనంద్ మనసుకి సంతోషంగా అనిపించాయి ఆ మాటలు. తనకి సానుభూతి చూపించటానికి ఒక వ్యక్తి వస్తోంది మళ్ళీ. ఆ క్షణంలో అతని మనస్సుకి తోచిందంతే. తల్లి మాటకి ఇంకేమీ సమాధానం చెప్పకుండా వస్తానని చెప్పి ఆఫీసుకి వెళ్ళిపోయాడు. కొడుకు అలా శాంతంగా వెళ్ళిపోవటం ఆ తల్లికి ఆశ్చర్యాన్ని కలిగించింది. కొడుకు వెళ్ళిన వైపే అలా చూస్తూ ఉండిపోయిన భార్యతో అన్నారు పరంధామయ్య గారు, మనిషికి ఇలాంటప్పుడు అయినవారి సానుభూతి కూడా ఓదార్పునిస్తుంది, రజని రావటమే మంచిది అన్నారు. పార్వతమ్మగారికి అంతే కదా అనిపించింది. ఆఫీసు బస్సులో కూర్చున్న ఆనంద్కి తనకిష్టమైన చీర కట్టుకుని చేతిలో పూల సజ్జతో శశిరేఖ పూజకి వెళ్తున్న దృశ్యం కళ్ళ ముందు మెదిలింది. అంటే ఇదివరకటి శశిరేఖల, కానీ తను ఇదివరకటి ఆనంద్ కాగలడా? కాలేడు. అంటే అంటే తనది శశిది దారులు వేరైపోయాయా? అవునుగా మరి అని మనసు సమాధానం చెప్పింది. నువ్వు రోజురోజుకి కృషించిపోతున్నవాడివి, ఆమెకు ముందు ఇంకా బోలెడు జీవితం ఉంది, ఆమె అడుగు ముందుకే వెయ్యాలి, నా అడుగు నీ ప్రమేయం లేకుండానే వెనక్కి పడుతుంది. తన తోడు లేకుండా శశి అడుగు ముందుకు వెయ్యగలదా? వెయ్యక ఏం చేస్తుంది? వెయ్యలేకపోయినా వెయ్యటానికి ప్రయత్నం చేస్తుంది. నిన్ను కాలం ఎలా అడుగు ముందుకు వెయ్యనివ్వదో అలాగే ఆమె నిల్చున్న చోటనే ఉంటానంటే కాలం ఊరుకోదు, ముందుకు తోస్తుంది. అది ప్రకృతి ధర్మం. అంటే తన శశిరేఖ తన దారి నుంచి దూరంగా వెళ్ళిపోయి తనని మర్చిపోయే రోజు వస్తుందా? ఆ ఆలోచనకే ఆనంద్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్టుగా అయ్యాడు. తన శశి తన నిష్క్రమణాన్ని అంగీకరించి తను లేకపోయినా కూడా ధైర్యంగా నిలబడటానికి ప్రయత్నం చేస్తోందా? అతని మనస్సులో లెక్కలేనన్ని ప్రశ్నలు. చెయ్యక ఏం చేస్తుందయ్యా అని అతని మనసు తిరిగి మళ్ళీ అతనినే ప్రశ్నించింది. ఆనంద్కి తనని తను పరిశీలనగా చూసుకుంటుంటే మానసికంగా శశిరేఖ తనని తలుచుకుంటూ దుఃఖపడటంలోనే ఆనందం ఉందనిపిస్తోంది. అంటే తన శశి నవ్వితే తనకి ఇష్టం లేదా? ఆనంద్కి తనకి తనే కొత్తగా అనిపించాడు. తనకి ఒక్కటే అనిపిస్తోంది గాఢంగా, శశిరేఖ అనుక్షణం తన తలపులతోనే ఉండాలి. అలా ఆమె బాధపడుతుంటేనే ఆమెకి తన మీద ప్రేమ ఉన్నట్టు. ఇలా ఆలోచిస్తున్న ఆనంద్కి మనస్సు అశాంతిగా అయిపోయింది.
ఆఫీసుకి వెళ్ళబుద్ధి కాలేదు. అక్కడి వాతావరణము అతడికి గుర్తుకు వచ్చింది. తనకి బ్లడ్ క్యాన్సర్ అని తెలిసిన వెంటనే అందరూ ఎంతో బాధపడ్డారు, సానుభూతి చూపించారు. ఇప్పుడు ఎవరి పనులు వాళ్ళవి. ఆ విషయం దాదాపుగా మర్చిపోయినట్టుగా అయిపోయారు. ఎవరి సమస్యలతో వాళ్ళు బిజీగా ఉంటారు. ఎప్పుడో ఎదురుపడితే ఎలా ఉన్నావు అనటం తప్ప. ఎవరో ఒకరిద్దరు మాత్రం ట్రీట్మెంట్ ఎలా జరుగుతోంది అని అడిగి తెలుసుకుంటారు. ఈ లోకంలో ఎవరికి మాత్రం పక్కవాడి గురించి అనుక్షణం బాధపడే తీరిక ఉంటుంది? బయటి వాళ్ళేమిటి, ఇంట్లో వాళ్ళు మాత్రం ఎంత ప్రేమ బాధ ఉన్నా ఎంతకాలమని ముడిచిపెట్టుకుని కూర్చోగలరు? నాన్న ఓ 4 రోజులు ఏ పని చేయలేనట్టుగా నిర్ఘాంతపోయి కూర్చుండిపోయారు. ఆ తర్వాత నెమ్మదిగా యథావిధిగా పేపరు చదువుతున్నారు, టీవీలో వార్తలు చూస్తున్నారు. అమ్మ ఇంటి పనంతా చేస్తూనే ఉంది. శశిరేఖే ఎటొచ్చి తొందరగా తేరుకోలేకపోయింది అనుకున్నాడు. కానీ ఇప్పుడిప్పుడే తను కూడా తేరుకోవటం మొదలుపెట్టినట్టు ఉంది. ఇలా ఆనంద్ కోసం ఏడుస్తూ కూర్చుంటే జీవితం ఎలా అనుకుందేమో. ఆనంద్ లేకపోయినా పర్వాలేదు అని మనస్సుకి సర్ది చెప్పుకోవటంలో విజయం సాధించినట్టు ఉంది. తన కోసం విచారించే వాళ్ళు ఎవరూ లేకపోతే ఇక ఈ కాస్త బ్రతుకు కూడా బ్రతకాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ ఆనందాలకి అడ్డుగా ఉండటం తప్ప. అప్పుడప్పుడు ఒకసారి గుర్తుకు వచ్చి కన్నీళ్లు కారుస్తారు. ఆ కన్నీళ్లు తన గురించిన బాధలోంచి వచ్చినవే. నిజానికి వాళ్ళకి ఈ బాధ మర్చిపోయి మామూలుగా బ్రతకాలని ఉంటుందేమో. ఆనందికి ఆలోచిస్తున్న కొద్దీ హృదయం భారం అయిపోతున్నట్టుగా అనిపించసాగింది. ఆఫీస్కి వెళ్ళాలనిపించలేదు. ఇంటికి వచ్చేశాడు. ఇంటికి వచ్చేసరికి తల్లి తండ్రి టీవీ ముందు కూర్చుని ఉన్నారు. ఏదో హాస్య దృశ్యం వచ్చింది కాబోలు నవ్వుతున్నారు. హఠాత్తుగా కొడుకు ఇంటికి వచ్చేసరికి కంగారు పడిపోయారు. అప్పుడే వచ్చేసావే నాన్న, ఒంట్లో ఎలా ఉంది అంటూ ఆందోళనగా అడిగారు పార్వతమ్మ గారు. నాకు ఒంట్లో ఎలా ఉండటం ఏమిటమ్మా, ఒంట్లో బాగుండటానికి నేనేమైనా మామూలు వాడినా? మాటలు పదునుగా వ్యంగ్యంగా వచ్చాయి. అన్నాక ఆనంద మనసు నొచ్చుకుంది కానీ అనేదాకా లోపల వేడి చల్లారలేదు. ఆనంద్కి ముఖ్యంగా ఆ క్షణంలో శశిరేఖ మీద కోపం వచ్చేస్తోంది. ఉక్రోషం తన్నుకొస్తోంది. అనుభవజ్ఞులైన పెద్దవాళ్ళకి కొడుకు పడుతున్న బాధ ఏమిటో అర్థం అవుతోంది. అలా అని నువ్విలా ఆలోచించి బాధపడుతున్నావా అని నిలదీయటము సబబు కాదు. వెర్రి తండ్రి, వాడి బాధ వాడిది. చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లోనూ తనే ముందుండాలని పేచీ పెట్టేవాడు. ఎవరు ఏమన్నా పెంకితనం వచ్చేసేది. పెద్దయ్యాక చక్కటి ఉద్యోగం, అందమైన భార్య దొరికాయని ఎంతో గర్వపడేవాడు. అలాంటిది ఎవరికీ లేనిది తనకే భయంకరమైన వ్యాధి వచ్చింది. పిచ్చి తండ్రి ఎలా ఓదార్చటం ఆ మనస్సుని? తల్లిదండ్రులైనా తాము అశక్తులే. పోనీ తమ రక్తం అంతా ఇచ్చేస్తే కొడుకు జీవితం మళ్ళీ మామూలు అవుతుందంటే తాము సంతోషంగా ఇచ్చేస్తారు. కానీ వీలు కాదే. శశి బాధపడినా చూడలేడు. తనని మర్చిపోయి ప్రపంచంతో కలిసిపోయి నవ్వుతున్నా భరించలేడు. అదొక చిత్రమైన మానసిక పరిస్థితి. ఇలాంటి పరిస్థితిని అంగీకరించటం తప్ప చెయ్యగలిగింది ఏముంది? అక్కడ వ్రతం దగ్గర శశిరేఖ అందరితో కలిసి నవ్వుకుంటూ ఉండి ఉంటుంది అన్న ఆలోచనతో ఆనంద్లో అసహనం పెరిగిపోతోంది. క్షణమొక యుగంలో ఎదురు చూస్తున్నాడు ఆమె కోసం. మాటమాటకి వీధి గుమ్మం వైపు చూస్తున్న కొడుకు మనస్సులో రేగుతున్న భావసంచలనం ఎలాంటిదో ఆ పెద్దవాళ్ళకి అర్థం అవుతోంది. జరిగేది చూస్తూ ఉండటం తప్ప తాము చేయగలిగింది ఏమీ లేదని వాళ్ళకి తెలిసిపోయింది. అక్కడ వ్రతం దగ్గర భగవంతుడి ముందు కూర్చున్న శశిరేఖ మనసులో ఘర్షణ ఇంకొక రకంగా ఉంది. ఆనందికి ఒంట్లో బాగుండలేదని తెలిసాక నలుగురిలోకి మొదటిసారిగా వెళ్ళిందేమో. తెలిసిన వాళ్ళందరూ పూజకి వచ్చిన విషయం మర్చిపోయి శశిరేఖ చుట్టూ చేరారు. జాలితో నిండిన వాళ్ళ హృదయాన్ని స్పష్టం చేశారు. ఆనంద్ తీసుకుంటున్న వైద్యం గురించిన వివరాలు అడిగారు. ఏదో ఉపశమనమే తప్ప ఈ రోగానికి మందంటూ ఏముంది? ఇది మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి వచ్చే రోగం కాదు. పాపం శశిరేఖ ముందు జీవితం అంతా ఒంటరిగా గడపాలి. పాపం పిల్లలకి తండ్రి ప్రేమ అర్ధాంతరంగానే ముగిసిపోతుంది. ఆ జాలి చూపించటం శశిరేఖకి భవిష్యత్తుని భయంకరమైన చిత్రంగా తన కళ్ళ ముందు ఉంచుతున్నట్టుగా అనిపించింది. వాళ్ళ తప్పేం లేదు. వాళ్ళ మనసుకు తోచింది వాళ్ళు జాలితో చెప్పారు. ఏదో హఠాత్తుగా అనుకోకుండా ప్రాణం పోవటం వేరు. పోయిన మనిషికి కష్టం తెలియదు. ఉన్నవాళ్ళకి కొన్నాళ్ళకి మరుపు అనేది వస్తుంది. కానీ ఇటువంటి బాధ ఇద్దరికీ నరకమే. తొందరలోనే నీ ప్రాణం పోతుందని తెలిస్తే ఏ మనిషికైనా అది ఎంత భయంకరంగా ఉంటుంది? వయస్సు మీద పడే కొద్దీ వేదాంత ధోరణిని వంట పట్టించుకుని వెళ్ళిపోవటానికి సిద్ధం అవుతారు. ఇంత చిన్న వయసులోనే అయ్యో
అంటూ ఒక ఆవిడ తన ప్రసంగం ముగించింది. సశేషం.